రుద్దాన్. మాతాజీ ఒకే ఒకే లైన్ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. इति दृष्ट्वलीलाभिरानन्दकुन्दे स्वघोषं निमज्जन्तम् आख्यापयन्तम् त्वदीयशितोज्ञेषु भक्तिर्जितत्वम् पुनः प्रेम तस्तं तथा वृत्ति वन्दे. థ్యాంక్ యూ మాతాజీ. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. వరం దేవ మోక్షావధిం వా న చాన్యం రుణేహం వరేషాదపీహ ఇదంతేవ పూర్ణద గోపాల బాల సదా మే మనస్య విరస్తం కిమన్యైః. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఇదేనా మాతాజీ? ఇదంతే ముఖంబోజ అంత్య అత్యంత నీలై హృదత్వం కుంతలై స్నిగ్ధరక్తై చ గోప్య మహోచుంబితం బింబ రక్తాదరం మే మనస్య విరస్తామలాలక్షలాభై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ధిమగ్నం కృపా దృష్టి వృష్ట్యాతి దీనం బతాను గృహాణేష మామజ్ఞ మే ద్రక్ష్య దృశ్య. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కుబేరాత్మజౌ బద్ధమూర్తైవ యద్వత్త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ నమో మే క్షేగ్రహో మేస్తి దామోదరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా లాస్ట్ ఒకటి ఉంది. ఇంకెవరైనా హ్యాండ్ రేస్ చేస్తారా? నేను పాడనా మాతాజీ? నేనే. బబిత మాతాజీ మీరేనా అన్మ్యూట్ చేసుకుంది? ఇప్పుడు అన్మ్యూట్ చేస్తా. ఓకే మాతాజీ పాడండి. నమస్తే స్తుదామ్నే స్ఫురదీప్తి దామ్నే त्वदीयोदरायाथ विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमो अनन्तलीलाय देवाय तुभ्यं. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇప్పుడు ఇంద్రబోయిన మాతాజీ క్లాస్ స్టార్ట్ చేస్తారు. హరే కృష్ణ ఇంద్రబోయిన మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ అందరికి దండాలు. ఈ రోజు నాకు మాతాజీ క్లాస్ చెప్పమని చెప్పారు. 49వ అధ్యాయం దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడు. అయితే మాతాజీ మనకు చెప్పారు కదా, భాగవతం చదివే ముందు జయరాధ మాధవ్ పాడమన్నారు. ఒకసారి పాడేస్తాను మాతాజీ. జయరాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపి జన వల్లభ గిరివరధారి జయ గోపి జన వల్లభ గిరివరధారి జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ జశోదనందన జయ వ్రజ జనరంజన జయ జశోదనందన జయ వ్రజ జనరంజన జయ జమున తీరావనచారి
జయ జమున తీర వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 49వ అధ్యాయము దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడు. అంటే నిన్న మనకి మనీషా మాతాజీ చెప్పారు 48వ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుడు భక్తుల్ని ఆనందింప చేయడానికి అందరినీ కలిశాడు. కుబ్జా ఇంకా అందరినీ, తర్వాత అక్రూరుడు శ్రీకృష్ణ భగవానికి అంటే బంధువే అవుతాడు. అతనేమో కృష్ణ భగవాన్ చెప్తారు పాండవులను చూసి రమ్మని, హస్తినాపురంకి వెళ్ళమని శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుడు చెప్తున్నారు. అది అక్రూరుడు ఇప్పుడు ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్ళారు ఈ రోజు కాగా. హరే కృష్ణ. మాతాజీ వాయిస్ వస్తుందా? హరే కృష్ణ. వాయిస్ కొంచెం లో వస్తుంది మాతాజీ. లో వస్తుంది. ఓకే. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుడు. ఇప్పుడు మాతాజీ ఇప్పుడు బానే ఉంది. ఓకే మాతాజీ. ఆ విధముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఆజ్ఞాపితుడై అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళారు. ఇప్పటి న్యూఢిల్లీ ప్రాంతమే ఆనాటి హస్తినాపురం. న్యూఢిల్లీలోని కొంత ప్రదేశము ఇంకను ఇంద్రప్రస్థమని పిలువబడుతూ జనసామాన్యముచే పాండవుల పాత రాజధానిగా తలచబడుచును. అంటే భగవంతుడు అక్రూరునికి హస్తినాపురానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఇప్పుడు న్యూఢిల్లీ ఏదైతే మన రాజధానిగా ఉందో ఆ రాజధాని ఒకప్పటి హస్తినాపురం మన ద్వాపర యుగంలో. న్యూఢిల్లీలో కొంత ప్రదేశం ఇప్పటికీ ఇంద్రప్రస్థం అని పిలుస్తున్నారు అనమాట. అక్కడ పాండవుల పాత రాజధాని నుంచి అందరూ తలుచుకుంటున్నారు. హస్తినాపురం నామము అనేక ఏనుగులు ఉండేవని సూచిస్తుంది. అంటే హస్తినాపురం, హస్తి అంటే ఏనుగు. ఆ ఏనుగులు ఎక్కువ హస్తినాపురంలో ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రదేశము ఆ ఏనుగులు ఎక్కువగా ఉండడం వల్ల హస్తినాపురము ఆ ప్రదేశంకి ఆ పేరు వచ్చిందనమాట. ఏనుగుల పోషణ ఎంతో ఖర్చుతో కూడుకున్నది కనుక పెద్ద సంఖ్యలో ఏనుగులను పోషించడానికి రాజ్యం ఎంతో సంపన్నవంతమై ఉండాలి. హస్తినాపురం చేరిన అక్రూరుడు అది ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, ఇతర సంపత్తులతో నిండి ఉండడము చూశాడు. హస్తినాపుర రాజులు ప్రపంచ రాజులందరినీ పాలించేవారు. వారి యశస్సు రాజ్యమంతటా విస్తరించి ఉండేది. బ్రాహ్మణులు మంచి మంత్రణము కింద వారి పాలనము కొనసాగారు. అంటే హస్తినాపురంలో ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి, ఇంకా గుర్రాలు, రథాలు, ఇతర సంపత్తులు నిండి ఉన్నాయి. అయితే ఈ హస్తినాపురము రాజులు అంటే ప్రపంచ రాజులందరినీ హస్తినాపురం రాజు పరిపాలించే ఏకఛత్రాధిపత్యం అన్నమాట. అది హస్తినాపురానికి అంత ప్రసిద్ధమైనది హస్తినాపురం అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. వారి ఆ ప్రపంచ రాజుల్లో వారి యశస్సు రాజ్యం అంతటా విస్తరించి ఉండేదన్నమాట. అయితే ఇక్కడ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు వారి అధీనంలోనే మంత్రణము అంటే వాళ్ళు హోమాలు, యజ్ఞాలు అవన్నీ రకాలు చేసేవారు కదా. ఆ విధంగా వాళ్ళ కింద వారి పాలన ఉండేది బ్రాహ్మణుల కింద అని చెప్తున్నారు. మహా ఐశ్వర్యయుతమైన రాచనగరిని చేరిన తరువాత అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకొన్నాడు. భీష్మ పితామహుడు ధృతరాష్ట్రుని చెంత కూర్చుని ఉండడం కూడా అతడు చూశాడు. వారిని కలుసుకున్న తర్వాత అక్రూరుడు విదురుని తన సోదరి కుంతీదేవిని చూడ వెళ్ళలేడు. ఒకరి తర్వాత ఒకరిగా అతడు బాహ్లీకుని, అతని పుత్రుని సోమదత్తుని, ద్రోణాచారిని, కృపాచారిని, కర్ణుని, సుయోధనుని అంటే దుర్యోధన మరొక పేరు అనమాట కలుసుకున్నాడు. అంటే ఈ మహా ఐశ్వర్యవంతమైన రాజ్యం అని ముందే చెప్పుకున్నాం కదా. ఆ రాజ్యాన్ని రాచనగరిని చేరిన అక్రూరుడు ధృతరాష్ట్రుని కలుసుకున్నాడు. అక్కడ భీష్మ పితామహుడు అతనికి కూడా కలుసుకున్నాడు అనమాట. ఆ తర్వాత వారిని కలుసుకున్న తర్వాత అక్రూరుడు విదురుడు అంటే మహామంత్రి అనమాట. విదురుడు ధృతరాష్ట్రుడికి సోదరుడే అవుతాడు అనమాట. తన సోదరి కుంతీదేవిని కూడా అంటే సోదరి అవుతుంది కుంతీదేవి అనమాట అక్రూరుడికి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలాగే బాహ్లీకుడు, అతని పుత్రుడు సోమదత్తుడు, ద్రోణాచార్యుడు అంటే అర్జునునికి వాళ్ళందరికీ గురువు అనమాట, విద్య నేర్పించిన గురువు. కృపాచార్యుడు అంటే మా హస్తినాపురం కుల గురువు అనమాట కృపాచార్యుడు.
ఇంకా సుయోధనుడు అంటే కర్ణుడు మనకి గురించి తెలుసుకున్నాం కదా. కుంతీదేవి వివాహం కాకమునిపే పుట్టిన మంత్ర శక్తి వల్ల పుట్టిన కుమారుడు కర్ణుడు. సుయోధనుడు అంటే దుర్యోధనుడు మరో పేరు అనమాట. కలుసుకున్నాడు. ఆ తర్వాత అతడు ద్రోణసుతుడు అశ్వత్థామను కూడా కలిశాడు. పంచ పాండవులను నగరములో నివసించుచున్న ఇతర బంధుమిత్రులను కూడా కలిసి, అంటే హస్తినాపురంలో అక్రూరుడికి బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కలుసుకున్నాడు అనమాట. గాంధిని సుతునిగా పిలువబడే అక్రూరుడు, అంటే గాంధిని అంటే కుంతీదేవి బంధువులే అనమాట. అతని సుతుడు అక్రూరుడు. వారందరూ ఎంతో ఆనందముతో అతనిని ఆదరించారు. తమ బంధుమిత్రులు క్షేమ సమాచారాలు కూడా అడిగారు. అన్ని చోట్ల అతనికి వారు ఆసనాన్ని అంటే వచ్చే ఎవరెవరైతే కలుసుకోవడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా అతను ఆహ్వానించి ఆసనం అంటే గౌరవం ఇచ్చారనమాట. ఆసనం ఇవ్వడము అంటే మనం వచ్చిన వాళ్ళని కూర్చోండి, ఏదైతే తింటారా తాగుతారా అని అడుగుతాం కదా, అలాగే అనమాట. అతనికి అందరూ గౌరవించారని చెప్తున్నారు ఇక్కడ. అన్ని చోట్ల అతనికి ఆసనాన్ని ఏర్పాటు చేసింది. అవును, అప్పుడు అతడు ఆ బంధువుల క్షేమ సమాచారాన్ని, కార్యకలాపాలను కూడా అడిగాడు అనమాట. కృష్ణునిచే హస్తినాపురానికి పంపబడిన వాడు కనుక రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయడంలో అక్రూరుడు తెలివి కలవాడని అర్థం చేసుకునవచ్చు. అంటే అక్రూరుడు చాలా తెలివైన వాడు అనమాట రాజకీయ సిచ్యువేషన్లను వాటిలోను. అందుకని శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం రాజనీతి ఎలా ఉన్నదని తెలుసుకోవడానికి పంపించారనమాట. పాండురాజు మరణానంతరం ధృతరాష్ట్రుడు పాండుసుతులు ఉన్నప్పటికీ అధర్మయుతంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే పాండురాజే రాజు అనమాట హస్తినాపురంకి. అయితే అతను కొన్ని కారణాల వల్ల, అప్పుడు శాపం, కిన్వ మహాముని శాపం వల్ల అతనేమో రాజ్యం చేయకుండా ఆశ్రమాలకు వెళ్ళిపోయాడు, అడవిలోకి. అప్పుడు ధృతరాష్ట్రుడికి అది ఇచ్చారనమాట సింహాసనం. కానీ పాండురాజు చనిపోయిన తర్వాత మళ్ళీ కుంతీదేవి ఇక్కడికి వచ్చేసింది పిల్లల్ని పట్టుకొని. ఆయన అతను ఇవ్వకుండా అధిష్టానంలో ఉన్నాడనమాట, రాజు అధిష్టానంలో అని ఇక్కడ చెప్తున్నారు. దుష్టబుద్ధి ధృతరాష్ట్రుడు తన పుత్రుల పైననే మొగ్గు చూపించాడు. మొగ్గు చూపి ఉన్నాడని అక్రూరుడు చక్కగా తెలుసుకున్నాడు. యథార్థం ఏమిటంటే రాజ్యాన్ని ఇదివరకే కాజేసిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు పంచపాండవులను మట్టు పెట్టడానికి కూడా పన్నాగాలు పన్నుతున్నాడు. రాజ్యాన్ని ఎలాగో తీసేసుకున్నాడు. పోనీ వీళ్ళు కుంతీదేవి ఆధ్వర్యంలో ఉన్నారు పిల్లలు, ఆవిడ మరి భర్త లేరు. అయితే మాద్రి కూడా ఇద్దరు భార్యలు పాండు మహారాజుకి. మాద్రి ఏమో అతనితో సతీ సహగమనం చేస్తుందని చెప్తారనమాట. అయితే ఇంకా వీళ్ళు ఆ రాజ్యాన్ని తీసుకోవడమే కాకుండా ఇంకా పంచ పాండవులను కూడా మట్టు పెట్టాలని అతను అనుకుంటున్నాడు అనేసి పన్నాగలెన్నో పన్నుతున్నాడు. దుర్యోధనాది ధృతరాష్ట్ర సంతానము దుష్ట రాజ్య తంత్రజ్ఞులను అక్రూరునికి తెలుసు. ధృతరాష్ట్రుడు భీష్మ విదురులు ఇచ్చిన మంచి ఉపదేశాల ప్రకారము నడుచుకోక కర్ణ శకునుల వంటి వారి దుష్ట సలహాల ప్రకారము నడుచుకున్నాడు. అందుకే రాజకీయ పరిస్థితిని అంతా చక్కగా పరిశీలించడానికి అక్రూరుడు హస్తినాపురంలో కొన్ని నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు పంపించిన అక్రూరుడు హస్తినాపురంలో కొన్ని నెలలు ఉండడానికి నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ దుర్యోధన ధృతరాష్ట్రుల సంతానము దుష్టరాజ్య తంత్రజ్ఞులు ఆ అక్రూరుడికి తెలుసు అనమాట. అంటే దుర్యోధనుడు వాళ్ళందరూ దుష్టులని చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు భీష్మ విదురులు ఇచ్చిన ఉపదేశాలు, అంటే విదురుడు భీష్ముడు మంచి ఉపదేశాలు భీష్ముడికి ధృతరాష్ట్రుడికి ఇస్తుంటారు, కానీ అతను పెడచెవిని పెడతాడు. రాజకీయ పరిస్థితిని అంతా చక్కగా పరిశీలిస్తాడు అక్రూరుడు. పంచపాండవులు అసాధారణమైన యుద్ధ నైపుణ్యము మహాబలము కారణంగా ధృతరాష్ట్రతనీయులు వారి పట్ల అసూయగ్రస్తులు వారవలేని వారు అయినట్లు కుంతి విదురుల ద్వారా అక్రూరుడు క్రమంగా తెలుసుకున్నాడు. పాండవులు సర్వదా ప్రజా సంక్షేమాన్ని తలపోస్తూ అసలైన వీరులుగా వర్తించారు. క్షత్రియులు అన్ని సద్గుణాలను ప్రదర్శించారు. బాధ్యతాయుతులైన రాకుమారులుగా వ్యవహరించారు. ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు విష ప్రయోగం ద్వారా పాండవులను చంప యత్నించినట్లు కూడా అక్రూరుడు తెలుసుకున్నాడు. అంటే పంచపాండవులు అసాధారణమైన యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయన్నమాట, మహాబలము. ఆ కారణంగా ధృతరాష్ట్రతనీయులు వాళ్ళు చాలా అసూయ పడుతున్నారు అనమాట. వాళ్ళ స్వయంగా ఎటువంటి ఇవి లేవన్నమాట. అసూయ, ఎదుటి వాళ్ళ మీద అసూయ, క్రోధము, కామము అవన్నీ రకాలు వాళ్ళ ఎక్కువ ఉన్నాయి. కుంతి విదురులు ఈ విధంగా చెప్పారనమాట అక్రూరుడికి. వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. పాండవులు సర్వదా ప్రజా సంక్షేమమే కోరుకుంటారు. వాళ్ళు బాధ్యతయుతమైన రాజకుమారులుగా కూడా వ్యవహరిస్తారంట. క్షత్రియులు
ఎన్ని సద్గుణాలు ఉండాలో అన్ని సద్గుణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ దుష్టపుత్రులు అంటే భీముడిని విష ప్రయోగం కూడా చేశారు. ఆ విషయం కూడా అక్రూరుడు తెలుసుకున్నాడు. కుంతీదేవి సోదరులలో అక్రూరుడు ఒకడు. అందుకే అతనిని కలిసినప్పుడు ఆమె తన పితృ సంబంధిత బంధువుల గురించి విచారణ చేసింది. పుట్టింటిని తలుచుకుని ఏడుస్తూ ఆమె తన తల్లిదండ్రులు, సోదరులు, సోదరీగణము, ఇతర బంధువులు ఇంకను తనను తలుచుకుంటున్నారా అని అక్రూరుని అడిగింది. తన మేనల్లులైన కృష్ణ బలరాముల గురించి విశేషముగా అడిగింది. అంటే కుంతీదేవి అతను సోదరుడు అవుతాడని అక్రూరుడు మిగతా వాళ్ళందరూ అతనికి కలిసినప్పుడు అంటే పితృ సంబంధిత వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఆవిడ కనుక్కుందనమాట. పుట్టింటిని తలుచుకొని చాలా బాధపడుతుంది. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉంది కుంతీదేవి. ఆవిడ భర్త చనిపోవడము, పిల్లల్ని వాళ్ళు క్రమంగా స్వీకరించకపోవడం ఇవన్నీ చాలా బాధగా ఉంది ఆవిడకి. సోదరులు, సోదరీగణము, ఇతర బంధువులు ఇంకను తలుచుకుంటున్నారా నా కోసమని అడుగుతుందనమాట. ఆమె అక్రూరునితో మాట్లాడుతూ, దేవదేవుడు భక్తవత్సలుడు అయిన శ్రీకృష్ణుడు నా పుత్రులను స్మరిస్తున్నాడా, బలరాముడు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడిని ఆవిడ ముందు నుండే నిర్ణయించుకుందనమాట. నా పుత్రులను స్మరిస్తున్నాడా, బలరాములకు మేము గుర్తున్నామా అంటే వీళ్ళిద్దరూ మేనల్లుళ్ళు అవుతారు అనమాట కుంతీదేవికి అని అడగసాగింది. మనస్సులో ఆమె తనను పులుల మధ్య ఉన్న ఆడజింకలాగా భావించింది. నిజమే కదా, ఈ దుష్టపుత్రులు 100 మంది, ఇంకా శకుని, కర్ణుడు, మళ్ళీ ఇంక వీళ్ళందరూ కూడా ఎంతసేపు వీళ్ళ మీద విష ప్రయోగాలని పన్నాగాలు అన్ని పన్నుతున్నారని ఆవిడ ఒక జింక పులుల మధ్యన జింక మాదిరిగా ఆవిడ తలుస్తుంది అనమాట. అంత బాధగా ఉంది. భర్త పాండురాజు మరణానంతరము తన పుత్రులైన పాండవుల రక్షణ ఆమెనే చూసుకోవాల్సి ఉన్నప్పటికీ ధృతరాష్ట్ర తనయులు వారిని చంపడానికే పన్నాగాలు పన్నుతున్నారు. అంటే చంపాలని, అంటే రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించాలని ముందే చెప్పుకున్నాం కదా. ప్రపంచ రాజులందరినీ పరిపాలించే రాజ్యం, అంత పెద్ద రాజ్యాన్ని వీళ్ళకి ఇవ్వడమా అని వాళ్ళు అంగీకరించడం లేదనమాట. కృష్ణ ఆవిడ పుల్ల మధ్య దీనమైన అమాయక జంతువులాగా నివసిస్తున్నది. కృష్ణ భక్తురైన ఆమె ఆ దేవదేవుని నిరంతరము తలుస్తూ ఏదో ఒక రోజు కృష్ణుడు వచ్చి తమను ఆ విపత్కర పరిస్థితి నుండి కాపాడతాడని ఆశతో ఉన్నది. అంటే ఇప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్నది ఆవిడ. ఒక పుల్ల మధ్య చిన్న సాధారణ జంతువులాగా ఆవిడ జీవితం నడుస్తుందని బాధపడుతుంది అనమాట. అతని పుత్రుల పట్ల కుట్ర నుండి ఏ విధంగా బయటపడాలో, తండ్రి లేనట్టు ఈ పుత్రుల్ని ఎలా కాపాడుకోవాలని ఆవిడ ఆందోళన పడుతుంది. ఆ విధంగా దేవాదేవుడు శ్రీకృష్ణుడు మా కోసం వస్తాడా, చూస్తాడా అని అడుగుతుంది అనమాట అక్రూరుని. ఈ విషయాలన్నింటినీ అక్రూరుతో చర్చిస్తూ ఆమె తాను నిస్సహాయరాలని భావిస్తూ, నేను చాలా నిస్సహాయరాలని శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆవిడ స్తుతిస్తుంది అనమాట. కృష్ణ కృష్ణ మహాయోగి, విశ్వాత్మ, సమస్త విశ్వానికి నీవే నిజమైన శ్రేయోభిలాషివి. గోవింద, ఈ సమయంలో నీవు నాకు దూరంగా ఉన్నావు, అయినా నీ పాద పద్మాలకే నేను శరణుజొచ్చాను. తండ్రి లేనట్టు 5 పుత్రులతో నేనిప్పుడు దుఃఖితనై ఉన్నాను. నీ పాదాశ్రయము తప్ప నాకు అన్యాశ్రయము గాని రక్షణము గాని లేనే లేదని నాకు బాగా తెలుసు. నీవు దేవదేవుడవు కనుక దుఃఖిత జీవులందరినీ నీ పాద పద్మాలను ఉద్ధరిస్తాయి. కేవలము నీ కరుణ చేతనే మనిషి నిరంతర జన్మ మృత్యు బంధము నుండి బయటపడతాడు. కృష్ణ, నీవు పరమశుద్ధుడవు, పరమాత్ముడవు, యోగీశ్వరుడు. ఇంతకనను నేను పలికేది ఏమున్నది? నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. నన్ను నీ సంపూర్ణ శరణాగత భక్తురాలుగా స్వీకరించవలసి ఉన్నది అని అన్నది. అయితే మేనలుడంటే చిన్నవాడే ఆమె కుంతి మాతకి, కానీ అతను దేవాది దేవుడిని ఆవిడ గుర్తించింది అనమాట. కృష్ణ కృష్ణ అని మహాయోగి, విశ్వాత్మ, సమస్త విశ్వానికి నీవే నిజమైన శ్రేయోభిలాషివి. నీ పాదపద్మాల్లో నేను శరణుజొచ్చాను అని అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆవిడకి ఎంతో దూరంగా ఉన్నారు. వాళ్ళు మధురలో ఉన్నారు, ఇక్కడ హస్తినాపురంలో ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన ఎదురుగే ఉన్నాడనే భావంతో ఆవిడ చెప్తుంది అనమాట. నేను అన్య ఆశ్రమ గాని రక్షణ గాని లేనని నాకు బాగా తెలుసు. అంటే నాకు నీవు తప్ప మరి ఎవరూ లేను. మనకి భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్పారు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఏ చింతన లేకుండా నన్నే చింతించే వారికి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను, వాళ్ళకు ఉన్నది నేను సంరక్షిస్తాను, వాళ్ళకి అవసరమైనది ఏదైతే అది నేను
అందిస్తానని భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పారు. అదే విధంగా కుంతి మాత కూడా అన్య చింతన లేకుండా మరొక చింతన లేకుండా శ్రీకృష్ణ భగవానుడే నాకు దిక్కు తోడు అని ఆవిడ ఇక్కడ ప్రార్థిస్తుంది అనమాట. తన ఎదురుగా లేకపోయినా ఉన్నాడు అనే భావంతో ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణుడు తన ఎదుట లేనప్పటికీ కుంతీదేవి తాను ముఖాముఖి అతని సన్నిధిలో ఉన్నట్లు స్తోత్రం చేసింది. కుంతీదేవి అడుగుజాడల్లో నడిచే ఎవరికైనా ఇది సాధ్యపడుతుంది. అంటే కుంతి మాతని ఎవరైతే మనం ఫాలో అవుతామో వాళ్ళందరికీ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడనే భావాన్ని కలిగేంత భక్తి యుక్తులతో ప్రేమతో ఆవిడ నడవడిక ఉంటది అనమాట. అందువల్ల మనకు కూడా అంతే భక్తి రాగలదు ఆవిడని ఫాలో అయితే అని చెప్తున్నారు. భావపూర్ణంగా శ్రీకృష్ణుని స్తుతించేటప్పుడు కుంతీదేవి తనను తాను నిలువరించుకోజాలక అక్రూరుని ముందు బిగ్గరగా రోధించింది. అంటే చాలా బాధపడుతుంది, ఆందోళన పడుతుంది అనమాట. పుత్రుల తాలూకా జీవనము పరిస్థితి ఎలా ఉంటది, భవిష్యత్తు ఎలా ఉంటది అని ఆవిడ ఎంతో బాధపడుతూ అక్రూరుని దగ్గర రోధించసాగింది. అప్పుడు విదురుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ విధంగా అక్రూరుడు విదురుడు పాండవ మాత పట్ల సానుభూతి కలవారే ఆమె 5 పుత్రులను అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు శ్లాఘిస్తూ ఆమెను ఓదార్చారు. ఆమె పుత్రులు అందరూ అసాధారణ బలయుతులని, యమ, ఇంద్ర, వాయువుల వంటి దేవతల పుట్టినందున వారి గురించి కలతపడనక్కర్లేదని చెప్పారు. విదురుడు అక్రూరుడు తనని ఓదార్చారనమాట. తన పుత్రులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ 5 చాలా బలవంతులని, వాళ్ళు దేవతల ద్వారా సంతానం కలిగిన యమ, ఇంద్ర, వాయు అంటే యముడు ధర్మరాజు యముని ప్రార్థించగా పుట్టినవాడు, భీముడేమో వాయుదేవుని ప్రార్థించగా పుట్టినవాడు. తర్వాత ఇంద్రుడిని ప్రార్థించగా అర్జునుడు కుమారుడు కలిగాడు. అంటే ఇలా ఈ అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులు వీళ్ళు 5 కూడా చాలా శక్తిమంతులు, బుద్ధిమంతులు, ధర్మయుతులు అని మీరు ఆందోళన పడకండి, భగవంతుడు మన ఎందున్నాడు అనేసి ఆమెను వాదార్చారనమాట. ఎవరెవరు? విదురుడు, అక్రూరుడు. అక్రూరుడు తిరిగి వెళ్ళి కుంతీదేవి ఆమె 5 పుత్రులు నెలకొని ఉన్నట్టు కష్ట పరిస్థితులను గురించిన సమాచారాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతడు తన పుత్రుల పట్ల అనుకూలంగాను పాండవుల పట్ల ప్రతికూలంగాను వ్యవహరిస్తున్న ధృతరాష్ట్రునికి మంచి సలహా ఇద్దామని అనుకున్నాడు. అక్రూరుడికి అర్థమైంది, ధృతరాష్ట్రుడు తన పుత్రులకే బాగా చూస్తున్నాడు, పాండురాజు కుమారులకి చూడడం లేదని అతనికి అర్థమైంది అనమాట. అయితే అతను సలహా ఇస్తానని అనుకుంటున్నాడు. ధృతరాష్ట్రుడు తన మిత్ర సమేతుడిని కూర్చొని ఉన్నప్పుడు అక్రూరుడు అతన్ని వైచిత్ర వీర్య అని సంబోధించి మాట్లాడడం మొదలు పెట్టాడు. విచిత్ర వీర్యుని తనయుడా అని ఆ పదమునకు అర్థం అనమాట. అంటే విచిత్ర వీర్యుడు అనేది సత్యవతి మాత పుత్రులు అనమాట. శంతన మహారాజు సత్యవతి మాత పుత్రులు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. వీళ్ళిద్దరు వాళ్ళని విచిత్ర వీరుడు సంతానము భార్యలిద్దరు అంబిక, అంబాలిక. వీళ్ళిద్దరు సంతానమే పాండురాజు, ధృతరాష్ట్రుడు అనమాట. అయితే వైచిత్ర వీర్య అంటే వైచిత్ర వీర్యాన్ని సంపాదించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక్క నిమిషం. సారీ మాతాజీ. మాట్లాడడం మొదలుపెట్టాడు. విచిత్ర వీరుని తనయుడు అని ఆ పదమునకు అర్థం. విచిత్ర వీరుడు అనేది ధృతరాష్ట్రుని తండ్రి పేరు. నిజానికి ధృతరాష్ట్రుడు వ్యాసదేవునికి జన్మించాడు గాని విచిత్ర వీరునికి కాదు. పురుషుడు పిల్లలు లేకపోతే సోదరుని ద్వారా సంతానాన్ని పొందడము దేవరైన సుతోత్పత్తి పూర్వము అమల్లో ఉండేది. కానీ కలియుగంలో ఈ పద్ధతిని నిషేధించబడింది. ధృతరాష్ట్రుడు నిజంగా తన తండ్రికి పుట్టలేదు కనుకనే అక్రూరుడు అతనిని వైచిత్ర వీరుడని వ్యంగ్యంగా బోధించాడు. అయితే విచిత్ర వీరుడు అంబిక, అంబాలిక వీళ్ళిద్దరు భార్యలు. విచిత్ర వీరుడికి అతను ప్రాణం విడిచిపెట్టాక వీళ్ళకి సంతానం లేకపోతే వ్యాస మహర్షి సత్యవతి మాత మొదటి వివాహం కాకమునుపు ఒక మహర్షితో తనకి వ్యాస మహర్షి జన్మిస్తారన్నమాట యోగ శక్తి వల్ల.
అతని ద్వారా వీళ్ళిద్దరికి ధృతరాష్ట్రుడు పాండురాజు పుడతారు. అందువల్ల అతను వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట. అతని దేవరైన సుతోత్పత్తి అంటారు ఆ పద్ధతిని, ఆ శక్తి ద్వారా. అయితే వాళ్ళు కలియుగంలో ఈ పద్ధతి నిషేధించబడిందని చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు నిజంగా తన తండ్రికి పుట్టలేదు కనుకనే అక్రూరుడు అతనిని వైచిత్య వీరుడని వ్యంగ్యంగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడు అనమాట, సంబోధిస్తున్నాడు. నిజానికి అతడు వ్యాససుతుడు. అతను సోదరుని ద్వారా భార్య గర్భంలో సంతానాన్ని పొంది ఆ సంతానమును తనదిగా చెప్పుకున్నప్పటికీ వారు సొంత పిల్లలు కాబోరు. సింహాసనంపై వంశం పారపర్య హక్కును తెలపడము ధృతరాష్ట్రుని తగదని ఈ వ్యంగ్యమైన మాట తెలుపుతున్నది. నిజానికి పాండురాజే సింహాసనానికి తగిన వాడే ఉండేవాడు కనుక ఇప్పుడు పాండుసుతులు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించడం ఏమాత్రము సరికాదు. అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ సంతానము నిజానికి అతను వ్యాససుతుడు. తన సోదరుని భార్య ద్వారా గర్భంలో సంతానాన్ని పొంది ఆ సంతానం తనదిగా చెప్పుకుంటా. అంటే ఈ విధానము దేవరైన సుతోత్పత్తి పద్ధతి విధానం అన్నమాట. ధృతరాష్ట్రుని తాగదని ఈ వ్యంగ్యమైన మాట తెలుపుతున్నారు. నిజానికి పాండురాజే మనం చెప్పుకున్నాం కదా ముందు, సింహాసనం తగిన వాడే ఉండేవాడు కనుక ఇప్పుడు పాండుసుతులు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించడం ఏమాత్రము సరికాదు. అంటే ధృతరాష్ట్రుడు మరి పాండుపుత్రులు వచ్చిన వెంటనే ఇచ్చేయాలి సింహాసనం, కానీ అతనే అధిష్ఠించి ఉన్నాడు, ఇది సరైనది కాదని అక్రూరుడు అంటున్నాడు. అక్రూరుడు అతనితో పలుకుతూ, విచిత్ర వీర్యతనయ, పాండవుల సంతానాన్ని నీవు అన్యాయంగా ఆక్రమించావు. మొత్తానికి ఏదో విధంగా ఇప్పుడు నీవే సింహాసనం మీద కూర్చున్నావు కనుక నీతి నియమాలతో రాజ్యశాసనం చేయవలసిందిగా అర్థిస్తున్నావు. నీవు ఆ విధంగా చేసిన నీ ప్రజలను సంతోష పెడితే నీ పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా ఉండిపోతాయి అని అన్నాడు. అంటే అక్రూరుడు విచిత్ర వీర తనయ అని ధృతరాష్ట్రుడితో అంటున్నాడు అనమాట. పాండవుల సింహాసనం నువ్వు అన్యాయంగా తీసుకున్నావు, మొత్తానికి ఏదో విధంగా ఇప్పుడు నువ్వే సింహాసనం మీద కూర్చున్నావు కనుక నీతి నియమాలతో రాజ్య శాసనం చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట. నీవు ఆ విధంగా చేస్తే నీ ప్రజలను సంతోషపెడతావు, నీ పేరు ప్రఖ్యాతులు కూడా చిరస్థాయిగా నిలబడతాయి అని అక్రూరుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. పాండవుల పట్ల ధృతరాష్ట్రుడు అక్రమంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారు కూడా అతని ప్రజలేనని అక్రూరుడు సూచించాడు. అంటే పాండవులు కూడా అతని ప్రజలే, మీరు అంత అక్రమంగా ప్రవర్తిస్తున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. నీవు పాండవుల సింహాసనానికి వారసులుగా కాకుండా నీ ప్రజలుగా భావించినప్పుడు నీ పుత్రులైన చందంగా నిష్పక్షపాతంగా వారి సంక్షేమాన్ని చూడవలసి ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఎవరైతే పాండవులు ప్రజలని అనుకుంటున్నావో అదే విధంగా నీవు పాండవ సింహాసన వారసులు కాకపోయినా ఇవ్వకపోయినా నీ ప్రజలుగా భావించి అందరినీ సరిగా చూడు అనేసి చెప్తున్నారనమాట. ఈ నియమాన్ని పాటించకపోతే విరుద్ధ పద్ధతిలో వ్యవహరిస్తే ప్రజల్లో అప్రతిష్ట పాలవుతావు. అంటే ప్రజలు రాజు ఎలా నడుస్తున్నాడో ఏడ్ చేస్తున్నాడని ఆలోచిస్తారంట. ఈ రాజు వల్ల మనకు సౌఖ్యం ఉందా, సంక్షేమం ఉందా లేదా అని ప్రజలు కూడా చూస్తారు. ఒక్కొక్కసారి ప్రజలు భరించలేకపోతే ఎదురు తిరుగుతారు కూడా, ఉద్యమం కూడా చేస్తారు అని ఈ అక్రూరుడు చెప్తున్నాడు అనమాట. అప్రతిష్ట వస్తుంది నీకు, తదుపరి జన్మలో నారకీయ స్థితుల్లో జీవిస్తాం. అంటే ఈ జన్మలో చేసిన పాపానికి తర్వాత వచ్చిన జన్మకి నరకం అనుభవిస్తావు, నరకలోకంలో అనుభవిస్తావు, పాపాలను శిక్షలు అనుభవిస్తావు అని కూడా చెప్తున్నాడు అనమాట. నీసుతులను పాండ్రపుత్రులను సమానంగా చూడవలసి ఉంది అని చెప్తున్నాడు అనమాట అక్రూరుడు. అక్రూరుడు సూచనప్రాయంగా తెలియజేశాడు. పాండవులు ధర్మపరులు కనుక వారికే విజయం లభిస్తుంది, ధృతరాష్ట్రుడు తనయులు నిహతులు అవుతారని అక్రూరుడు భవిష్యవాణి పలికాడు. అంటే పాండవులు ధర్మపరాయణలు, చాలా శక్తిమంతులు, నీతిమంతులు, వాళ్ళకే విజయం లభిస్తుంది. అంటే ఒకవేళ ప్రతిఘటించి ఎదురు తిరిగితే వీళ్ళ పాండవులే గెలుస్తారు, నీ పుత్రులు నిహతులు అవుతారంటే ఓడిపోతారు అని చెప్తున్నాడు అనమాట. భవిష్యవాణి కూడా పలికాడు అనమాట అక్రూరుడు. తదుపరి సమయంలో ఇలా జరుగుతుంది, నువ్వు ఇలాగ ఉంటున్నావు, ఈ రకంగా ఉండకు అని ధృతరాష్ట్రుడికి అక్రూరుడు చెప్తున్నాడు. అక్రూరుడు ధృతరాష్ట్రుడితో ఇంకనూ చెప్పసాగాడు. ఈ భౌతిక జగత్తులో ఎవడైనా ఇంకొకరితో శాశ్వతంగా గాని కలువబోడు. కేవలము విధివశాత్తు మనమందరము కుటుంబము, సంఘము, సమాజము లేదా దేశము పేరిట ఒక చోట చేరి చివరకు విడిపోతాము. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు
ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము దేహత్యాగం చేయవలసే ఉంటుంది కనుక మనిషి కుటుంబ సభ్యుల పట్ల అనవసరమైన అనురాగాన్ని చూపించకూడదు. మనకి భగవద్గీత మనం రోజు వింటున్నాము, చదువుతున్నాము. మాతాజీ చెప్తున్నారు, ఎంతో బాగా చెప్తున్నారు కదా. అదే విషయం కూడా ఇక్కడ ధృతరాష్ట్రుడి అక్రూరుడు చెప్పాడు. ఈ భౌతిక జగత్తు అంటే ఈ ప్రాపంచిక జగత్తులో అంటే పంచభూతాల సమేతంగా మన ఏర్పడిన ఈ శరీరము ఇది ఎవరైనా ఇంకొకంత శాశ్వతంగా కలిగి ఉండబోదు. మన కర్మానుసారం మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మానుసారం ఈ భూమి మీదకి వచ్చి మనకి ఎంత సమయం ఆ కర్మ అనుభవించడానికి ఉంటుందో అంతే సమయం మనం ఉండి మళ్ళా మరణం అంటూ జరుగుతుంది. అటువంటిది ఈ మనకి తోడు అనుకున్న కుటుంబమే గాని, సమాజం గాని, బంధువులు గాని మన చావప్పుడు రారు, మనం పుట్టుకప్పుడు మనతో కలిసి రారు. అటువంటప్పుడు నువ్వు ఈ విధంగా ప్రవర్తించకు అని చెప్తున్నాడు అనమాట అక్రూరుడు. ప్రతి ఒక్కరము దేహత్యాగం చేయవలసి ఉంటుంది కనుక మనిషి కుటుంబ సభ్యుల పట్ల అనవసరమైన అనురాగాన్ని చూపించకూడదు. అవసరమైన అనురాగం చూపించచ్చు. ఎందుకంటే మనం ఆడవాళ్ళము పిల్లలను కంటాం, పిల్లలను కానీ ఆ పిల్లలకి పెంచడము, పోషించడము, ఆహారం పెట్టడము అవన్నీ రకాల అవసరమే. కానీ లేనివి అక్కర్లేనివి కూడా చెయ్యకూడదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అక్రూరులు. ధృతరాష్ట్రుడు చూపిన అనురాగము అధర్మయుతమైనది, అధర్మంగా ఉందన్నమాట. ఇప్పుడు పాండురాజు పిల్లలు ఇతని సంరక్షణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఒకలాగే చూడాలి, కానీ వీళ్ళ ఎక్కువ వాళ్ళకి తక్కువగా చేసి చేస్తున్నారని అక్రూరుడు చెప్తున్నాడు. అనురాగం ఇలాగా సెపరేట్ గా చూడకూడదు. ధృతరాష్ట్రుని యొక్క దృఢమైన కుటుంబ ఆసక్తికి అజ్ఞానము లేదా నీతి నియమాల పట్ల అతని అంధత్వమే కారణమని అక్రూరుడు సూచించాడు. మనమందరం ఒక కుటుంబములో, సంఘములో, దేశములో కలిసి ఉన్నట్లు కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరము వ్యక్తిగత గమ్యాన్ని కలిగి ఉన్నాము. అదే కదా ముందు కూడా చెప్పున్నారు. మనం అందరం ఈ సమాజంలో, కుటుంబంలో, బంధువులతోటి, చుట్టాలతోటి, మన పిల్లలతోటి, మన తల్లిదండ్రులతోటి కలిసి ఉంటాము. కానీ ఎవరి సమయం వచ్చేటప్పుడు వారు ఎవరి గమ్యం వారు చేరుకోక తప్పదు. అప్పుడు ఎవరు మనకు తోడు ఉండరు, మనకు తోడు కూడా అవ్వదు అని చెప్తున్నారు అనమాట. ఈ జన్మ కనుక ప్రతి ఒక్కరము కర్మఫలాన్ని ఒంటరిగా అనుభవిస్తాం. ఎవరి కర్మ వాళ్ళు ఒక్కరమే అనుభవిస్తాం, ఇంకొకరు పంచడానికి వీలు కాదు అని ఇక్కడ అక్రూరుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు. సమిష్టి జీవనం వలన విధిని బాగుపరుచుకునే అవకాశమే లేదు. తండ్రి అక్రమ పద్ధతులతో ధనము కూడబెట్టడము, పుత్రుడు తన తండ్రి యొక్క కష్టార్జితాన్ని కొల్లగొట్టడము అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది. చిన్న చేపలు ముసలి చేప దేహాన్ని తినడము ఇటువంటిదే. అంటే తండ్రి అన్యాయాలు చేసి, అధర్మాలు చేసి, కష్టపడి కోడేసిన ఏదైతే ఆస్తులు, ఐశ్వర్యాలు అవన్నీ ఉంటాయో ఈ కొడుకులోంచి వచ్చి కొల్లగొట్టడం తప్ప, అంటే కొడుకులని వేరే వాళ్ళు ఎవరైనా దొంగలో, బందిపోట్లు ఎవరో ఒకరు కొల్లగొట్టడం అలా జరుగుతుంది ఒకసారి. అది ఏంటంటే చిన్న 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 చేపలు ముసలి చేపను తినే విధంగా ఈ విధంగా తయారవ్వకూడదని శ్రీ అక్రూరుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అన్నమాట ఈ విషయంలో. కనుక కుటుంబము, సంఘము, సమాజం కొరకు ఎవడునూ అక్రమంగా ధనమును కూడబెట్టకూడదు. గతములో వృద్ధి చెందినట్టు మహా సామ్రాజ్యాలు, వంశజులు, సంపత్తులు కొల్లగొట్టడం వలన ప్రస్తుతం కనిపించకపోవడాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అంటే ఇక్కడ చెప్తున్నారంటే గతంలో అన్యాయంగా, అధర్మంగా చేసిన రాజ్యాలను పరిపాలించాలని, రాజ్యాలు ఆక్రమించాలంటే వాళ్ళందరికీ వేరే ఒకరు కొల్లగొట్టి అలా పోయింది. ఆ విధంగా వాళ్ళైతే కొందరు ఏది అనుభవించలేదు, అది ఇప్పుడు కూడా కనిపించకుండా పోయింది. అలాంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు అని శ్రీకృష్ణ అక్రూరుడేమో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. కామ్యకర్మలో ఈ సూక్ష్మమైన నియమాన్ని ఎరుగక నీతి ధర్మాలను విడిచిపెట్టేవారు కేవలము పాప భారాన్నే మోస్తారు. మనకి కర్మలు రకాలు చెప్పారు కదా మాతాజీ, కామ్యకర్మ, నిష్కామ కర్మ, సకామ కర్మ అని. సకామ కర్మ అంటే ప్రతిఫలాన్ని ఆశించేది సకామ కర్మ. నిష్కామ కర్మ అంటే భగవంతునికే మన ఫలాన్ని అర్పించి ఏదిస్తే అది, ఏదైతే అది అనుకుని భగవంతుడికి అర్పించి మనం మంచి కర్మలు చెయ్యాలి అని మనకి భగవద్గీతలో మాతాజీ చెప్తున్నారు. అయితే ఈ పాప నిష్కామ కర్మ కాకుండా కామ్య కర్మలు చేస్తే పాప ఫలాన్ని అనుభవిస్తారు, పాప భారాన్ని మోస్తారని అక్రూరుడు చెప్తున్నారు. అక్రూరుడు చాలా యుక్తిపరుడు అనమాట, చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడని చెప్తున్నారు. అతని అక్రమార్జ సంపత్తులను ఇంకెవరో తీసుకునగా వాడు నరకగామి అవుతాడు. మనము అక్రమంగా సంపాదించిన ఆస్తులు మరొకరి మందే తీసుకుంటారు, కానీ వాళ్ళు అనుభవిస్తారు, కానీ మనకి పాపం వస్తుంది. ఎందుకంటే మనం అక్రమంగా సంపాదించాము. ఆ విధంగా చెయ్యకు ధృతరాష్ట్ర అని అక్రూరుడు చెప్తున్నాడు
కనుక దైవముచే కేటాయించబడినంత సంపత్తులనే మనిషి కూడబెట్టాలి. అంటే భగవంతుడు మనకి ఏదైతే ఏర్పాటు చేశాడని మనకు అనిపిస్తుందో అంటే ధర్మంగా న్యాయంగా సంపాదించాలి, అదే కూడబెట్టుకోవాలి. లేకపోతే అతడు తన శ్రేయస్సు పట్ల గుడ్డివాడే అవుతాడు. తనకు శ్రేయస్సు కలిగేటట్లు వర్తించడానికి బదులు అతడు విరుద్ధ పద్ధతిలో వర్తించి పతనము చెందుతాడు. అయితే ఆ తన శ్రేయస్సు పట్ల గుడ్డివాడు అవుతాడట మనిషి. ఎందుకంటే ఈ అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ రకాలు ఉండేటప్పుడు మనిషిలోని శ్రేయస్సు కలిగించే బుద్ధి రాదనమాట. అందువల్ల అతడు పతనం చెందుతాడని చెప్తున్నాడు. అక్రూరుడు ధృతరాష్ట్రునితో ఇంకా చెబుతూ, ధృతరాష్ట్ర, భౌతిక అస్తిత్వంలో ఈ నిజాల పట్ల గుడ్డిగా వ్యవహరించవద్దని నీకు సలహా ఇస్తున్నాను. సుఖములోనైనా దుఃఖములోనైనా బద్ధ భౌతిక జీవనాన్ని స్వప్న మాత్రంగా భావించాలి. మనస్సును, ఇంద్రియాలను నియంత్రించిన మనిషి ఆధ్యాత్మిక పురోగతి కొరకే ప్రశాంతముగా జీవించాలి అని అన్నాడు. కృష్ణ భక్తులు తప్ప మిగిలిన వారందరూ సర్వదా మనస్సు కలత చెందిన వారు చింతాపూర్ణులే అయి ఉంటారని చైతన్య చరితామృతంలో చెప్పబడింది. యుక్తి కొరకు లేదా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందడం కొరకు యత్నించే వారు యోగ సిద్ధులను పొందడానికి యత్నించే యోగులు కూడా మనశ్శాంతి కొరవడి ఉంటారు. విశుద్ధ కృష్ణ భక్తులకు కృష్ణుని నుండి కోరేది ఏదీ ఉండదు. భగవంతుని సేవించడంతోనే సంతుష్టులై ఉంటారు. పరిపూర్ణమైన కృష్ణ భక్తి భావన యందే నిజమైన శాంతి, మానసిక నెమ్మదితనము లభిస్తాయి. అక్రూరుడు అంటున్నారు ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఇంకా చెప్తున్నారు ఏంటంటే, ఈ అస్తిత్వంలోని ఈ నిజాల పట్ల నువ్వు గుడ్డివాడిగా వ్యవహరించుతూ సుఖములోనైనా దుఃఖములైనా బద్ధ భౌతిక జీవితం అంటే మనం సుఖము దుఃఖము ఇవన్నీ మన ఆత్మ మరో శరీరాన్ని తీసుకుంటుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అది మనకి మాతాజీల క్లాసులో చెప్పారు. అదే విధంగా ఈ ఇంద్రియాలు నియంత్రించిన మనిషి ఆధ్యాత్మిక పురోగతి ఉంటే మనం ప్రశాంతంగా జీవించగలము అని చెప్తున్నాడు. కృష్ణ భక్తులు తప్ప మిగిలిన వారందరూ ఏదో ఒక చింతతోటి, ఏదో ఒక మనసు బాధతోటే ఉంటారు. కృష్ణుని ప్రేమగా భక్తిగా సేవించిన వారు వాళ్ళ నెమ్మదితనంగా ఉంటది, వాళ్ళు నిజమైన శాంతి పొందుతారు అని చెప్తున్నారనమాట. అక్రూరు నుండి ఈ నీతి ఉపదేశాన్ని విన్న తరువాత ధృతరాష్ట్రుడు ప్రత్యుత్తరం ఇస్తూ, అక్రూర, నాకు మంచి ఉపదేశాన్ని ఇవ్వడంలో నీవు పరమాధవరుడివి అని అంటున్నారనమాట. ఏంటంటే అక్రూరుడు ఇంత ఉపదేశం ఇచ్చాడు కదా ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు దానికి సమాధానం ఇస్తూ, అక్రూర, నాకు చాలా మంచి ఉపదేశం ఇచ్చావు, ఈ ఉపదేశం ఇవ్వడంలో నువ్వు ఆమోదం ఫీల్ అయ్యావు అని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు నేను దానిని స్వీకరించలేకపోతున్నాను. మరణము వ్రాసి పెట్టిన వ్యక్తికి అమృతాన్ని ఇచ్చినా దాని ప్రభావం కనిపించదు. అంటే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నేను దురదృష్టవశాత్తు నేను చెప్పిన ఏదైతే నీతి ఉందో, మంచి ఉందో, న్యాయం ఉందో, ధర్మం ఉందో అది నేను స్వీకరించలేకపోతున్నాను. మరణం అనేది మనకి రాసి పెట్టి నుంచిన అమృతం ఇచ్చిన అర్థం అవసరము దాని ప్రభావం ఎటు కనిపించదు అనేసి ధృతరాష్ట్రుడు చాలా సరి అయిన వాక్యమే చెప్పాడు. కానీ అలా అని మనం భగవంతుని ప్రార్థించడము, శాంతి భక్తి చేయడము, స్మరించడము, అతని కథలు వినడము అవన్నీ రకాలు మానేయకూడదు. అది ఎలాగో జరుగుతుంది కదా, మనమని అధర్మం ఉండకూడదు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు అధర్మానికే సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ నీ ఉపదేశాలు ఎంతో విలువైనవి అని నాకు తెలుసు. ఆకాశములో మెరిసే మెరుపు ఒక మేఘముతో స్థిరముగా నిలవజాలనట్లు దురదృష్టవశాత్తు అది నా చంచలమగ మనస్సులో నిలవడము లేదు. వాడు ఒప్పుకుంటున్నాడు అతని మనసు చంచలము, అతని అసూయ అంటే పక్షపాత బుద్ధి అతనికి ఉన్నది. తన పిల్లలకే చూస్తాడు, తన తమ్ముడి పిల్లలకి చూడడు అనే భావం వాడికి తెలిసినా సరే దాని నుంచి బయటపడలేకపోతున్నాడు అతను. ఇదేంటంటే ఇప్పుడు మెరుపులు మెరుస్తాయి కదా, ఒక మేఘం నుండి మరో మేఘంకి అది నడిచిపోతే ఒకే మేఘం దగ్గర ఉండదు కదా మెరుపు. అదే విధంగా చెప్తున్నాడు అనమాట, నిలవడం లేదు. భగవద్గీత కొనసాగకుండా ఎవడు ఆపలేడని మాత్రం నేను అర్థం చేసుకున్నాను. భగవద్గీత ఏదైతే ఉందో అది ఆపలేరు ఎవరు అని అది అర్థం చేసుకున్నాడు, కానీ అతను పాటించడు. భూభారాన్ని తగ్గించడానికి దేవదేవుడని శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎదుకులను ఆవిర్భవించాడని నాకు తెలుసు అని అనుకున్నాడు. అది ధృతరాష్ట్రుడు ఏటనుకున్నాడంటే, ఈ భూమిలోని ఈ భారం ఏదైతే ఉంది, భూభారం అంటే దుష్టుల ద్వారా, దుర్మార్గుల ద్వారా ఏదైతే భారం అవుతుందో భూమి, ఆ భారాన్ని తొలగించడానికి దేవాది దేవుడు శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడని అతను తెలుసు. కానీ అది అతను అంటే మాయ చేత కప్పబడిపోయింది అతని మనసులోని మంచి భావాలన్నీ. దేవాది దేవుడని శ్రీకృష్ణుని యందు తనకు పూర్తి నమ్మకం ఉన్నదని ధృతరాష్ట్రుడు అక్రూరునికి సూచించాడు. కానీ అదే సమయంలో అతడు తన కుటుంబీకుల పట్ల పక్షపాతంలో ఉన్నాడు. భవిష్యత్తులో శ్రీకృష్ణుని అతని కుటుంబ సభ్యులందరినీ నశింపజేసినప్పుడు నిస్సహాయ స్థితిలో ధృతరాష్ట్రుడు ఆ దేవాది దేవుని చరణ గమ్యములు ఆశ్రయించగలడు.
ఇక్కడ అంటున్నాడు అనమాట. అక్రూరుడు అనుకుంటున్నాడు శ్రీకృష్ణుని యందు పూర్తి నమ్మకం ఉన్నదని ధృతరాష్ట్రుడు అక్రూరునికి సూచించాడు. కానీ అదే సమయంలో తనకు తన పుత్రుల మీద తన కుటుంబీకుల మీద పక్షపాతం బుద్ధే ఉంది. భవిష్యత్తులో శ్రీకృష్ణుడు ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళ పుత్రులందరూ నశింప చేస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా ఆ శ్రీకృష్ణుడికే దేవాదేవుని చరణ కమలాలని ఆశ్రయించగలడు అని అక్రూరుడు అంటున్నాడు. భక్తుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించడానికి శ్రీకృష్ణుడు సాధారణంగా ప్రియమైన వాటినన్నిటిని హరించి ఆ విధముగా అతనిని నిస్సహాయనిగా చేస్తాడు. అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనసు భగవంతుని వైపు రానప్పుడు వాళ్ళు దేని మీద అయితే ఆకర్షణ ఉన్నారో అవన్నీ తీసుకొని అతని వైపు మనసు మళ్లించేటట్టు భగవంతుడే చేస్తాడు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుని పాదపద్మాన్ని పొందడం తప్ప మరొక గత్యంతరమే ఉండదు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రునికి అదే గతి పట్టింది అని మనం తెలుసుకోవాలన్నమాట. తన ఎదుట రెండు విరుద్ధమైన విషయాలు పనిచేస్తున్నట్లు ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోగలిగాడు. ప్రపంచం యొక్క అనవసరమైన భారాన్ని తొలగించడానికే శ్రీకృష్ణుడు ఉన్నాడని అతను తెలుసుకున్నాడు. అంటే ప్రపంచంలో రెండు భావాలు ఉన్నాయి, మంచి భావాలు చెడు భావాలు రెండు ఉన్నాయని అతను గ్రహించాడు. గాని అయితే ఈ ప్రపంచంలో అనవసరమైన భారాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడని తెలుసుకున్నాడు. తన పుత్రులు అనవసరమైన భారమే కనుక నశిస్తారని కూడా అతను ఊహించాడు. పుత్రులు నశిస్తారని ఊహించినా సరే అతని మనసులోని భావం మారలేదనమాట. అదే సమయంలో అతడు తన పుత్రుల పట్ల అధర్మయుతమైన ఆప్యాయతను వదులుకోలేక అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ విషయాలన్నీ తెలిసినా సరే అధర్మమైన ప్రేమ, అధర్మమైన వాత్సల్యము, అధర్మమైన పద్ధతి, ఆప్యాయత వదులుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఈ రెండు విరుద్ధమైన విషయాలను అర్థం చేసుకుంటూ అతడు దేవదేవుని నమస్కరించి పలుకుతూ భౌతిక అస్తిత్వం యొక్క విరుద్ధ రీతులను అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి. అతడే తన అచింత్య శక్తిచే ఈ జగత్తును సృష్టించి దానిలో ప్రవేశించి ప్రకృతి త్రిగుణాలను క్రియాశీలము చేస్తాడు. సమస్తము సృష్టించబడగా దేవదేవుడు ప్రతి జీవిలోనికి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులోనికి ప్రవేశిస్తాడు. అతని ఊహాతీతమైన ప్రణాళికను ఎవ్వరు అర్థం చేసుకొనలేరని అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఆలోచనలన్నీ లోపల బాగున్నాయి కానీ ప్రవర్తనలో రావడం లేదనమాట. భగవంతుడు త్రిగుణాలకి అతీతంగా ఉంటాడు. సమస్తము సృష్టించిన వాడు అతడే. అతని ప్రతి జీవిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణులో కూడా ప్రవేశిస్తాడు. అంటే పరమాత్మగా మనలో ఉంటాడని చెప్తున్నారు అనమాట. అతని ఊహాతీతమైన ప్రణాళికను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతను భగవంతుడు సర్వాంతర్యామి, సర్వకారణుడు కదా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆది అనాది అన్నిటి నుండి అంతకన్నా ముందే భగవంతుడు ఉన్నాడు. అతనికి ఆది అంటూ లేదు, చివర అంటూ లేదు. అటువంటి దేవుడు ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణులో కూడా ప్రవేశిస్తాడు. అతని ఊహాతీతమైన ప్రణాళికను ఎవరు అర్థం చేసుకోలేరని కూడా అనుకున్నాడు. తన పుత్రుల పట్ల అనుకూలంగా ఉండే పాండవులను వేరుగా చూసే విధానంలో ధృతరాష్ట్రంలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆ మాటను విన్న తర్వాత అక్రూరుడికి స్పష్టంగా అర్థమైంది. పుత్రుల పట్ల ప్రేమే గాని మిగతా విషయాలు అతనేటి ఆలోచించడని అక్రూరుడికి అర్థమైంది. అతను వెంటనే హస్తినాపురంలోని బంధుమిత్రుల నుండి సెలవు గైకొని యదుపురికి చేరాడు. తన పుత్రుల పట్ల అనుకూలంగా ఉండే పాండవులను వేరుగా చూసే విధానంలో ధృతరాష్ట్రంలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆ మాటను వినిన తరువాత అక్రూరుడు స్పష్టంగా అర్థమైంది. అతడు వెంటనే హస్తినాపురంలో బంధుమిత్రుల నుండి సెలవు గైకొని యదుపురికి చేరాడు. ఇంటికి రాగానే అతడు హస్తినాపురంలోని అసలైన స్థితిని, ధృతరాష్ట్రుని ఉద్దేశాలను శ్రీకృష్ణ బలరాములకు వివరంగా తెలియజేశాడు. అక్రూరుడు ధృతరాష్ట్రుడు బుద్ధులు ఎలా ఉన్నాయి అన్ని రకాలు చూశాడు. తర్వాత అక్కడ రాజ్యతంత్రం, రాజనీతి ఎలా ఉందో అన్ని రకాల విపులంగా గుర్తించాడు. ఈ తర్వాత హస్తినాపురంలోని తన బంధుమిత్రులందరి దగ్గర సెలవు తీసుకొని యదుపురికి చేరాడు. ఇంటికి రాగానే హస్తినాపురంలో ఉన్న విషయాలన్నీ, ధృతరాష్ట్రుడి ఉద్దేశాలు అవన్నీ కలిపి కృష్ణ బలరాములకి తెలియజేశాడు. వాటిని అధ్యయనం చేయడానికి అక్రూరుని శ్రీకృష్ణుడు హస్తినాపురంను పంపాడు. అంటే అక్కడ ఎలా ఉన్నారు ఏడు సంగతి అన్ని కనుక్కుంటాడని అక్రూరునికి శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురానికి పంపాడు. అక్రూరుని శ్రీకృష్ణుడు హస్తినాపురం భగవద్ అనుగ్రహం వలన అతడు ఆ పనిలో కృతకృత్యుడయ్యాడు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏటి అనే విషయము చాలా చక్కగా విపులీకరించి భగవంతుడు ఏ పని అయితే అక్రూరుడు చెప్పాడో ఆ విషయంలో సఫలం అయ్యాడని చెప్తున్నారు.
దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్రులను దశమ స్కందముల 49వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తము. దుష్ట బుద్ధి అని మన టైటిల్లోనే ఉంది ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎంత జ్ఞానము అన్ని ఉన్నా సరే ఆ దుష్ట బుద్ధి కారణంగా తన పుత్రుల వైపు వాత్సల్యము పక్షపాత ప్రేమ చూపించి ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఒక రకంగా ధృతరాష్ట్రుడే కారణమని కూడా అనుకోవచ్చు. తన పుత్రుల నాశనము అతను తెలిసినా సరే అతను మనసు మారలేదు, దుష్ట బుద్ధితోటే ఉన్నాడని ఈ కథలో మనకు అర్థమైంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తప్పులుంటే క్షమించండి. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువు గారి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం అందరికీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి హరే బోల్ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మాతాజీని అడగండి, లేదా మనం మా పరిపూర్ణ పద్మావతి మాతాజీని అన్న అడిగి తెలుసుకోవచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంద్రబోయిన మాతాజీని అడగండి. నాకేమి హరే కృష్ణ మాతాజీ. ఎవరు డౌట్లు లేవు, అందరూ చాలా ఇంటెలిజెంట్. ఎస్ మాతాజీ. మాతాజీ మీరు ఎండింగ్ ప్రేయర్ చేస్తారా? హరే మీరు కృష్ణ చేసేయండి, మీరు చేసేయండి మాతాజీ. హరే కృష్ణ. పూజిత అదే, మాతాజీ. చెప్పండి అది మాతాజీ. రేపేనంటారా మాతాజీ ఏకాదశి ఖచ్చితంగా? మాతాజీ అంటే మనం వైష్ణవ్ క్యాలెండర్ లో ఏకాదశి రేపు అని పద్మావతి మాతాజీ చెప్పారు మాతాజీ. వైష్ణవ్ అదే క్యాలెండర్ కూడా రేపే ఉంది. అదే కొందరు ఈ రోజు చేస్తున్నారు, ఇది తగులు ఎట్లా? మిగిలి ఉంది మాతాజీ. ఆ? అంటే ఈ రోజు తగులుతుంది, రేపు విడుస్తుంది. ఆహా. రేపు టైమింగ్ తెలుసా మాతాజీ? రేపు ఎప్పటిదాకా ఉంటది? నాకు తెలియదు మాతాజీ. అంటే రేపు మనం ప్రారంభించినట్టు రేపే ఏకాదశి చేసి తర్వాత మరుసటి రోజు పారణ చేస్తాం, ద్వాదశి పారణ. అవును మాతాజీ. హరే కృష్ణ.